మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో తిరుపతిని సెంటిమెంట్గా భావించేటువంటి తిరుపతి ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏ అభ్యర్థి అయితే గెలుస్తారో వాళ్ళే అధికారం చేపడతారని చెప్పి కూడా అనాదిగా వస్తున్నటువంటి ఒక సెంటిమెంట్. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి అభ్యర్థికి, అది కూడా నాన్ లోకల్కి సీటు కేటాయించడం పట్ల అటు తిరుపతిలో ఉన్నటువంటి కీలక టీడీపీ జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ అయితే ఆయనకే సీటు కేటాయిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపైన టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణం ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు? 5 yearsగా మీరు కూడా కష్టపడ్డారు, మీ క్యాడర్ కూడా కొంత అపోజ్ చేస్తూనే వస్తుంది. ఫైనల్గా ఆయనకి సీట్ కేటాయించారు. ఏం చేయబోతున్నారు అసలు ఫైనల్? అసలు తిరుపతి నగరంలో ఎంపీ బీజేపీకి ఇచ్చారు. ఆయన చెన్నైలో ఉంటాడు. మేము చూసాం 2014-19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ, ఇక్కడ వైకాపా ఎంపీ. మేము చూసాం కదా, ఎప్పుడో ఒకసారి నేను పిలిస్తే వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ పోయేవాడు. పోతే ఈరోజు చిత్తూరు నుంచి ఆర్ని శ్రీనివాసుని తీసుకొచ్చారు. వాళ్ళ పుట్టుక, వాళ్ళ వ్యాపారాలు అన్నీ అక్కడి నుంచే, వాళ్ళ ప్రస్థానం అంతా అక్కడి నుంచే. ఇళ్ళు ఎంతోమందికి ఉండొచ్చు, తిరుపతిలో చాలామంది ఉన్నారు నాయకులు ఇళ్ళు. ఈరోజు రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, మేడ మల్లికార్జున రెడ్డి అయితేనేమి, కోడూరు ఎమ్మెల్యే అయితేనేమి, మరి మన కుతూహలమ్మ గారు అయితేనేమి, అదేవిధంగా చాలామంది మనకు తెలిసిన విషయమే కదా. అట్లా 7 ఇండ్లు ఉన్నాయనేసి తిరుపతి సీట్ మాకు అడిగేస్తే ఎట్లా? అది ఎట్లా? ఇల్లు ఉంది, నేను స్థానికుడు అంటే ఇల్లు అందరికీ ఉంటుంది, అది కాదు కదా. మేము 1978 నుంచి తిరుపతి నగరంలో ఒక రాజకీయ కుటుంబంగా నేపథ్యంలో ఎదుగుతూ వచ్చి ఈరోజు 1999 నుంచి 2024 వరకు కూడా మేమే శాసనసభ అభ్యర్థిగా, మరి ఒకసారి ఓడడం, ఒకసారి గెలడం, ఒకసారి ఓడడం గెలడం, ఎప్పుడు ఓడినా గెలిచినా కూడా తిరుపతి నగరంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఫ్యామిలీ మాది. అటువంటి ఫ్యామిలీని ఈ రోజున పక్కన పెడుతున్నాము అని శాంతి వచనాలు పలికితే వీళ్ళెవరు ప్రజలు శాంతంగా ఉండే ప్రసక్తి లేదు. మీరు మరి ఏదైతే మహాకూటమి ఇక్కడ గెలిస్తే మహాకూటమి జెండా మనము అమరావతిలో ఎగరవేయచ్చు అనుకుంటున్నారో అది సాధ్యమా అని మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరెవరికో టికెట్ ఇచ్చేసి తిరుపతిలో కాని వ్యక్తులకి తిరుపతిలో గెలిపించండి, తిరుపతి సెంటిమెంట్ సీటు, తిరుపతిలో గెలిస్తేనే మరి అమరావతిలో జెండా ఎగురుతుంది అనుకున్నటువంటి సీటును ఈరోజు ఇంత దారుణంగా మరి మీరు ఏం చేస్తున్నారు? సీట్ ఇవ్వడంలోనే 50-60% మనకు విజయం అనేది వచ్చే మాట వాస్తవం. మీరందరూ కూడా చాలా సీనియర్ నాయకులు. నేను జస్ట్ 10 years బ్యాక్ వచ్చాను, ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను. మరి నాకుండే నాలెడ్జ్ తక్కువే కావచ్చు, నాకుండే అవగాహన తక్కువే కావచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ 10 సంవత్సరాలు ప్రజల్లో నిలిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఏంటి అని, ప్రజలు ఏం కోరుకుంటున్నారని అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తిని నేను, నా వెంట నడుస్తున్నటువంటి తిరుపతి ప్రజలు. కాబట్టి నేను గాఢంగా కోరుకున్నాను, గాఢంగా విశ్వసించాను కూడా. నాకే ఇస్తారు, నేను ఈ ప్రజలకు సహాయం చేస్తాను. 5 సంవత్సరాల్లో మనం అధికారంలో ఉండి కనీసం 5 లక్షల వరకు నా వర్క్ తీసిలేకపోయాను నేను. నా బాధల్లా అది. ఈ రోజున మరి ఇన్ఛార్జిగా ఉండి కూడా 10 పైసలు వాళ్ళు జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని మీటింగ్లకు కానీ ఈ ప్రోగ్రామ్స్కి కానీ అటెండ్ అయ్యింటారు. కానీ మరి మనము ఏమి వారికి సహాయం చేసిన అటువంటి నిస్వార్థ ప్రజలు, నిస్వార్థ తెలుగుదేశం క్యాడర్ నా వెంట నడిచారే, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అనేదే నా బాధ. నాకు అన్యాయం కాదు, ఈరోజు ఉంటాను, రేపు పోతాను. నేను రేపు ఇంట్లో కూడా హ్యాపీగా, నాకు ఫ్యామిలీ ఉంది, హ్యాపీగా కూర్చుంటాను, రిటైర్డ్ లైఫ్. అది కాదు, ప్రజలు మన వెంట నడిచిన దానికి, ఆయన వెంట నడిచిన దానికి వాళ్ళు ఈ రోజున నన్ను కోరుకుంటున్నారు. కావాలంటే చూసుకోండి. అటువంటి ప్రజలకు ఏదైనా మనము ఇంకా ఏదైనా మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను టికెట్ ఆశించాను, కష్టపడినాను. టికెట్ నాకే అని కూడా చెప్పడం జరిగింది. పొత్తుల్లో ఈ రోజున మరి జనసేనకు పోవడం జరిగిందని చెప్తున్నారు. అట్లా కూడా ఒప్పుకున్నాం, అన్నిటికీ దిగజారం. కానీ అభ్యర్థుల విషయంలో మాత్రము మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇక్కడ వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. అంటే మీరు అధినేతకి చెప్పారని చేసిన సమాచారం, అంటే జనసేనకు వెళ్ళైనా నాకు సీట్ ఇప్పించే విధంగా మాట్లాడండి అనే విషయాన్ని కూడా చెప్పారు. అప్పుడు ఏమైనా ఆయన రియాక్ట్ అయ్యారా మేడం? నేను అలా కాదు, మీరిద్దరూ నాయకులు ఉన్నారు, మీరిద్దరూ ఆలోచన చేసి తిరుపతి గురించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తిని ఒక మంచి మాట మాకు చెప్తే మేమంతా కూడా నడిచి
విజయం సాధించేదానికి మేమంతా కూడా రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్యాడర్ అన్యాయం అయిపోతుంది అంటున్నారు. ఎలా ఉండిపోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఆయనకు సపోర్ట్ చేయని అంటున్నారు. మీరు ఇంకా రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? నేను ఎప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు కాదు, ఈ 10 సంవత్సరాల్లో కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నా భర్త ఉన్నప్పుడు కూడా ఇక్కడికంటూ వాళ్ళు సహాయం పొందాలని పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ వచ్చి కూడా మమ్మల్ని మీట్ చేసి వాళ్ళకి ఏది కావాలన్నా కూడా చేసుకోగలిగిన పరిస్థితి మా ఇంట్లో ఉంటుంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నేను మళ్ళీ కూడా మరి నాకు ఈ అవకాశం తప్పిపోతే నా సమయాన్ని అంతా కూడా ఒక మా వారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా కూడా నేను ప్రజలకు సేవ చేయాలని తలుస్తున్నాను. సో ఈ విధంగా అన్నది కాలం నుంచి కూడా పార్టీకి సేవలు అందించినటువంటి వెంకటరమణ కుటుంబం ప్రస్తుతం ఈ యొక్క 10 సంవత్సరాల పాటు కూడా అటు వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుర్కొంటూ వస్తుంది. దాంతోపాటు కూడా మా క్యాడర్ ఎంతో కష్టపడుతూ వస్తున్నటువంటి వారికి ఇవాళ తీవ్ర అన్యాయం జరుగుతోంది. వైసీపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థికి ఇక్కడ సీటు కేటాయించడాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దీనిపైన మళ్ళీ ఒకసారి పునరాలోచించాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి సుగుణమ్మ అధిష్టానానికి డిమాండ్ వినిపిస్తున్నాం.